ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మనం ఉన్నది మన కోసం. మావోయిస్టులు 40 మంది పోలీసులకు లొంగిపోయారు తెలంగాణలో. ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ యొక్క దంతెవాడ, సుక్మా డిస్టిక్ కావచ్చు, ఏఓబిలో అండ్ ఏలూరు డిస్టిక్లో, ఇటు మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతంలో సో చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లోకి బలవుతున్నారు. సో దండకారణ్యంలో ఇకపై కాల్పుల మూత వినిపించదా? ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఉండేవాళ్ళు, చరిత్రలో ఉంచాలని చెప్పి ఆపరేషన్ కగార్, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా ప్రెస్టీజియస్గా ఈ ఆపరేషన్ కగార్ని తీసుకున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే మావోయిస్టులు ఉంచకూడదు, ఏరివేయాలి. అయితే అటు లేదంటే ఇటు. సో హిడ్మా గురించి మనం ఆల్రెడీ తెలిసిందే. సో విజయవాడలో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మాని రంపచోడవరం అడవుల్లోకి తీసుకెళ్ళి ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన మనందరికీ తెలుసు. సో ఇప్పటికీ ఆ ఎన్కౌంటర్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి విజయవాడ నుంచి మారేడుమిల్లి తీసుకువెళ్ళి ఎందుకు చంపేయాలి, అంత అవసరం ఏమొచ్చింది? పోనీ ఆయన లొంగిపోతా అని ఉంటే ఒకవేళ ఆయన్ని వదిలేయచ్చు కదా, ఇంత డ్రామా ఎందుకు క్రియేట్ చేయాలి? సో ఆయన ఏమన్నా పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా టార్గెట్ చేశాడా? చేయలేదు కదా. ఆల్రెడీ ఇప్పటికే గడిచిన 2 నెలల్లో ఈ ఒక మావోయిస్టు కేంద్ర కమిటీలు కొన్ని లేఖలు రిలీజ్ చేశాయి. హిడ్మా గురించి కానీ, తర్వాత దేవ్జీ గురించి కానీ, తర్వాత రాజిరెడ్డి గురించి కానీ. సో వీళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. హిడ్మా మరణం తర్వాత కొన్ని లేఖలు మనం చూసాం. అండ్ ఆ లేఖల తర్వాత హిడ్మా మరణం తర్వాత చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. రీసెంట్ డేస్లో 2 days బ్యాక్ ఆసిఫాబాద్లో మావోయిస్టులు పోలీసులకు దొరికిపోయారు కూంబింగ్ చేస్తుండగా. డిఆర్జీ బలగాలు, ఆక్టోపస్, ఇంకా గ్రేహౌండ్స్ బలగాలు ఆ యొక్క అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా దాదాపు 11 మంది మావోయిస్టులు దొరికిపోయారు. సో దాని తర్వాత వెంటనే కేంద్ర మావోయిస్ట్ కమిటీ అయితే లేఖ రాసింది. దొరికిన మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో మీరు కోర్టు ప్రొసీడింగ్స్కే వాళ్ళని హాజరుపరచాలి. యాజ్ పర్ లా ఎలా అయితే ఉందో అలాగే వాళ్ళని చేయాలి తప్ప మీరు వాళ్ళని ఎక్కడో అడవుల్లోకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తానంటే కుదరదు అని కూడా కరాఖండిగా లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వానికి. సో ఇవన్నీ మరొక ముందే మరొక 40 మంది మావోయిస్టులు ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. నిజంగా ఒక రకంగా అంటే హిడ్మా మరణం తర్వాత కొన్ని మావోయిస్ట్ ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగిపోవడం కావచ్చు, విజయవాడలో, కాకినాడలో కొంతమంది మావోయిస్టులు జనావాసాల్లో దొరకడం కావచ్చు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే హిడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్టు అగ్రనేత, గెరిల్లా పోరాట యోధుడు, ఇంకా దంతివాడ దండకారణ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని శాసించినటువంటి మావోయిస్టు అండ్ ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో అలాంటి హిడ్మా మరణం తర్వాత నిజంగా మావోయిస్టులో ఒక అలజడి రేకెత్తింది. మన ప్రాణాలు ఉంటాయా ఉండవా? మనం ఆ ప్రజల కోసం ఏదైతే వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదంతోనే ప్రజల కోసం మనం పోరాటాలు చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ మనకి నాయకత్వం ఎవరు వహిస్తారు? మరి ఈ దేవ్జీ కావచ్చు, దేవ్జీ బర్సా కావచ్చు అండ్ రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా వాక్యూమ్ ఉన్న పర్సన్సా? వీళ్ళు మన ప్రాణాలని సేఫ్గా ఉంచగలుగుతారా? మనం ఎలా వినిపించాలి ప్రజల యొక్క గొంతుకుని ఈ మారుతున్న పరిణామాలతో? ఆపరేషన్ కగార్ ఎప్పుడు మావోయిస్టులను వేసేద్దామని చూస్తున్నారు. ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 700 మంది మావోయిస్టులు చనిపోయారు. నాట్ ఏ జోక్, నిజం చెప్తున్నా. 700 మంది మావోయిస్టులు చనిపోయారు. ఓన్లీ సుక్మా జిల్లాలో దంతెవాడ దగ్గర ఆ యొక్క గొల్లపల్లి అటవీ ప్రాంతంలో 293 మంది మావోయిస్టులు అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కూంబింగ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒక పక్కకి వీళ్ళు కూంబింగ్ చేస్తూ ఉంటారు. డిఆర్జీ బలగాలు వచ్చి వెంటనే అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాయి గ్రేహౌండ్స్ వాళ్ళకి, ఆక్టోపస్ వాళ్ళకి, ఇంకా దగ్గరలో ఉన్న భద్రతా బలగాలకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారు. డిఆర్జీ ఫస్ట్ రంగంలో దిగిన తర్వాత వెంటనే ఈ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వాళ్ళు వెళ్ళి మావోయిస్టులు ఉన్న జాడని కనిపెట్టి సో చుట్టూ రౌండ్ వేసేసి మొత్తం వాళ్ళని మట్టు పెట్టేస్తారు. సో ఇంకా ఒక మావోయిస్ట్కి 100 మంది భద్రతా బలగాలు ఉంటాయి. సో వాళ్ళు తప్పించుకోవడానికి స్పేస్ లేదు. ఇలాంటి నేపథ్యంలో అసలు మావోయిస్టులు ఇకపై మన బతుకు తెరువు కష్టమే. ఇక మనకి జనావాసాల నుంచి అడవుల్లోకి టిఫిన్లు కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ కావచ్చు,
లైక్ కమ్యూనికేషన్ అంటే మీకు అంటే మనకి అక్కడ మరి వాళ్ళు ఉండేది పెద్ద పెద్ద దండకారణ్యాల్లో మరి కమ్యూనికేషన్ ఉండదు కదా అనుకోవచ్చు. వాళ్ళ దగ్గర వాకీ టాకీలు ఉంటాయి బేసిక్గా. సో ఆ వాకీ టాకీలతో వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక కాంట్రాక్టర్ని మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. ఎంత దారుణంగా అంటే టెస్టికల్స్ని, పురుషులకు ఉండే టెస్టికల్స్ మీద కొట్టి ఎంత కిరాతకంగా చంపాలో అంత కిరాతకంగా చంపారు. ఎందుకో తెలుసా? రీజన్ అంటే తెలుసా? ఆ యొక్క కాంట్రాక్టర్ 2014 నుంచి 2024 వరకు 2 ప్రభుత్వాలు మారాయి. ఒకటి టీడీపీ, 2 వైసీపీ. సరే ఇప్పుడుంది కూటమి ప్రభుత్వం అనుకోండి, ఓకే. ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో వాడు చేయని అరాచకం లేదట. ఇది నేను చెప్పేది కాదు, మావోయిస్టులు చెప్తున్నారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ చెప్పిన లేఖలో ప్రస్తావించింది ఈ విషయం. ఎందుకు మరి ఆయన్ని ఆ యొక్క కాంట్రాక్టర్ని ఎందుకు ఎన్కౌంటర్ చేశారని అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, కేంద్ర కమిటీ ఇచ్చిన సమాధానం, సో వీడు చేయని అరాచకం లేదు, ప్రజల సొమ్మును దోచుకున్నాడు, పని చేయకుండానే బిల్లులు పెట్టేసి ఎంత చెయ్యాలో అంత దోచేశాడు. సో వీడు ఒక పెద్ద అవినీతి తిమింగలం, తేరగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది దోచుకుందాం, ప్రజల మీద నెట్టేద్దాము. సో అంత కొంత ఎవరైతే కొంచెం పొలిటికల్గా యాక్టివ్ ఉంటారో, ఏ పార్టీ అయినా సంబంధం లేదు వీడికి, ఏ పార్టీ అయినా సంబంధం ఉండదు. వైసీపీ, టీడీపీ, జనసేన ఏం ఉండదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ కొమ్ము కాసేసి వీడు బయటికి లోపలికి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే చేసే మొత్తం పత్యాపరాలు కదా. సో అలాంటి వ్యక్తిని చంపితే మీకెందుకు అంత పొడుచుకొస్తుందని చెప్పి మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిజంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. ఎవరు మాట్లాడలేకపోయారు దానికి ఆపోజిట్గా. ఎందుకు మాట్లాడతారు? ఆ కాంట్రాక్టర్ చేసినవన్నీ వాడి మీద రౌడీ షీటర్ కూడా ఉంది. సరే వాడిని పెద్ద చంపేసిన పెద్ద ప్రాబ్లం లేదనుకోని చెప్పి గమనం అయిపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మళ్ళీ ఇప్పుడు మావోయిస్టు కమిటీ మళ్ళీ ఒక లేఖ రాసింది. మా వాళ్ళు లొంగిపోతే లొంగిపోతారు, ఇబ్బంది ఏం లేదు. సో మేము ఇంకా పోరాటాలని సిద్ధం చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో 2-3 లేఖలు రాసినప్పుడు మేము చాలా క్లియర్గా కరాఖండిగా చెప్పేసాం. ఏమని? ఇకపై మేము గన్నులను పక్కన పెట్టేస్తాం, పెన్నులను పట్టుకుంటాం. ఒకవేళ ఏమన్నా మేము చెయ్యాలి, మా మీద నజరానా ఉంది, మా వయసుల మీద కొంతమంది మీద నజరానా ప్రకటించారంటే మేమే వచ్చి లొంగిపోతాం, మాకు కొంచెం టైం ఇవ్వండి. February 21 ఐ థింక్. సో అప్పటివరకు మాకు టైం ఇవ్వండి. గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులు ఎవరైతే అగ్రనేతలు లైక్ దేవ్జీ కావచ్చు, బర్సా కావచ్చు, ఇంకా దేవ్జీ కావచ్చు, ఇంకా చలపతి అండ్ దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, అండ్ బాలకృష్ణ కావచ్చు, గణేష్ కావచ్చు, కట్టా రామచంద్ర రెడ్డి కావచ్చు, అండ్ బసవరాజు కావచ్చు. సో ఇలాంటి మావోయిస్టులు అందరూ కూడా మా వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఈ యొక్క కేంద్ర కమిటీ లేఖ రాసింది. దీని తర్వాత ఇప్పుడు 40 మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మందిలో డౌట్స్ వస్తున్నాయి. అసలు దేవ్జీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ ఉనికి లేదు. ఈ తెలంగాణలో కావచ్చు, ఏఓబీలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, దంతెవాడలో కావచ్చు, ఎక్కడ కూడా ఉనికి లేదు. అసలు దేవ్జీ బతికే ఉన్నాడా అనే ఒక డౌట్ వస్తుంది చాలా మందిలో. అంటే చాలా మందిలో అంటే మీరే చెప్తున్నారు కదా, ఎవరికి రావట్లేదు. మావోయిస్టుల గురించి తెలిసిన వాడికి ఎవరైనా సరే ఈ డౌట్ పక్కా వస్తుంది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ అండ్ రాజిరెడ్డి బతికే ఉన్నారా? నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది సుక్మా జిల్లాలో, 3 మావోయిస్టులు చనిపోయారు. దాంట్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక పురుష మావోయిస్టు. ఆ 2 మహిళా మావోయిస్టులు కూడా కీలకమైన నేతలు. హిడ్మాకి అంటే హిడ్మా చేసే కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ హిడ్మా 2014 నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు. సో ఇయర్లీ వైజ్ వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మారుతూ ఉంటాయి, వాళ్ళ టీం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత టీం చేంజ్ అయినా సరే హిడ్మాకి ఉన్న 3 లేయర్ సెక్యూరిటీ, అదే 30 మంది ప్రాపర్ ట్రైన్డ్ మావోయిస్టులు ఆయనకి సెక్యూరిటీగా ఉంటారు. సో ఆయనకి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉంటారనమాట. కొన్ని వాటిలో ఈ 2 మహిళలు కూడా ఉన్నారు. అండ్ కొన్ని వాటిలో కాదు, చాలా వాటిల్లో దేవ్జీ, బర్సా అండ్ రాజిరెడ్డి. సో హిడ్మాకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు. సో వీళ్ళు చాలామంది జవాన్లను చంపేశారు, చాలామంది పొలిటికల్ వాళ్ళని చంపేశారు. ఎవరైతే జనాల సొమ్ముకి అలవాటు పడి స్మగ్లింగ్లు ఇలాంటి పత్యాపరాలు చేస్తూ ఉంటారో వాళ్ళని చంపేశారు వాళ్ళు. దానికి కూడా ఏమనలేదు. తర్వాత 1 ఫైన్ డే ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్కి ముందు 2022 ఐ థింక్, ఈ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి చెప్పారనమాట. ఏమని? మీ వాడి మీద 1,10,00,000 నజరానా ప్రకటించాం, సో కావాలంటే ఆ డబ్బులు చేసుకొని మీ ఫ్యామిలీ మంచిగా ఉండండి, హిడ్మాన్ మాత్రం మాకు లొంగిపోమని చెప్పండి, చంపేయం మేము, అతి క్రూరంగా అయితే చంపేయం అని చెప్పి
ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ వెళ్ళి డైరెక్ట్గా చెప్పినా సరే హిడ్మా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో పూవర్తి గ్రామం, ఛత్తీస్గఢ్ స్టేట్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం వాళ్ళది, పేరు గుర్తుపెట్టుకోండి, పూవర్తి గ్రామం. సో ఆ గ్రామానికి వెళ్ళి చెప్పారనమాట. ఆ గ్రామానికి ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ వెళ్ళడం కేవలం హిడ్మా కోసం వెళ్ళారు. సరే హిడ్మా కోసం ఎందుకు వెళ్ళారు, దాని గురించి పెద్ద టాపిక్ ఉంది. ఎందుకు హిడ్మా కోసం వెళ్ళారు? హిడ్మా ఛత్తీస్గఢ్ ఏదైతే ఆ స్టేట్లో ఉన్న అడవుల మొత్తాన్ని ఈ సుక్మా డిస్టిక్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, ఇంకా పాలకొల్లు కావచ్చు, సో ఇలాంటి గొల్లపల్లి అటవీ ప్రాంతం కావచ్చు, వీటన్నిటికీ హిడ్మా కాపలా కాస్తున్నాడు. ఒక్క దొంగ అంటే ఒక్క దొంగ బయటికి పోలేదు, అది ఏదైనా సరే. కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కట్ చేస్తే చక్కగా గ్రీన్గా ఉండాల్సిన కొండలన్నీ ఆ హిల్ స్టేషన్స్, అక్కడ ఛత్తీస్గఢ్ హిల్ స్టేషన్ చూస్తే మారేడుమిల్లి అలాంటి హిల్ స్టేషన్ గుర్తొస్తాయి, అరకు లోయ గుర్తొస్తుంది, అంత బాగుంటుంది. కానీ ఇప్పుడు కట్ చేస్తే రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ హిల్ స్టేషన్స్ మొత్తం కూడా ఎర్రగా అయిపోయి మొత్తం ఆ మినరల్స్ మొత్తం తవ్వేస్తున్నారు. కార్పొరేట్కి వెళ్ళిపోయినాయి. ఎవరికి అర్థం కాని విషయం, ఎవరికి తెలియదు. కేవలం అందరూ ఏమనుకుంటారు తెలుసా, మావోయిస్టుల గురించి మాట్లాడుతున్నారు, మావోయిస్టులను చనిపోయారంటున్నారు, మావోయిస్టులు లొంగిపోయారు అనుకుంటున్నారు. విజయవాడలో ఉన్న హిడ్మాని ఆ హాస్పిటల్లో, రమేష్ హాస్పిటల్లో విజయవాడలో హిడ్మా చికిత్స పొందుతుంటే మారేడుమిల్లి తీసుకెళ్ళి చంపేశారా, ఓకే ఫైన్, అంతే, అక్కడ దాకే ఉంటుంది. కానీ హిడ్మా మరణం తర్వాత అక్కడ జరిగే దోపిడీ నిజంగా ఎవరికి తెలియదు. ఇదంతా ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే నన్ను కూడా అర్బన్ నక్సలైట్ అంటారు, సీరియస్గా అంటారు. కానీ ఓపెన్ ఫ్యాక్ట్ జరుగుతుందే ఇది. ఎవరికి అర్థం కావట్లేదు ఈ విషయం, చాలామంది తెలియదు. ఇప్పుడు అర్థం కాదు. కరెక్ట్గా ఒక 4-5 ఏళ్ళ తర్వాత మావోయిస్టులు మొత్తం అంతమైపోయిన తర్వాత, ఓకే ఒకప్పుడు మావోయిస్టులు ఉండేవాళ్ళట అని ఈ జెన్జీ కిడ్స్, ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ చదివేటోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మావోయిస్టులు అంటే వీళ్ళ, ఓకే నక్సలైట్లు వేరు మావోయిస్టులు వేరు అని వాళ్ళు ఒక చర్చ వచ్చి, అప్పుడు చాట్ జీపీటీయో న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, గూగుల్లో చాట్ జీపీటీయో పబ్లిసిటీయో, దాంట్లో సెర్చ్ చేసిన తర్వాత తెలుస్తుంది సమ్ హిడ్మా, సమ్ దేవ్జీ బసా అండ్ ఇట్లా ఆర్కే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కాపాడారు మనల్ని, ప్రజల హక్కులుగా తరపున వాళ్ళు కాపాడే వాళ్ళు, దే ఆర్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని చెప్పి అప్పుడు అర్థం అవుద్ది ఈ పిల్లలకి, 2K కిడ్స్కి. అప్పుడు దాకా ఎవరికి తెలియదు నిజంగా. కానీ ఏదేమైనప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయి. దేవ్జీ బర్సా సేఫా, రాజిరెడ్డి సేఫా? నిన్న ఎవరైతే హిడ్మాకి లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్గా ఉండే 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. దే ఆర్ జస్ట్ 25, ఐ థింక్ జస్ట్ వాళ్ళు 25 years మాత్రమే. వాళ్ళు ఇప్పుడు కదా గన్ను పట్టుకుంది, 10 ఏళ్ళ కింద గన్ను పట్టుకున్నారు. హిడ్మా ప్రేరేపణతో, హిడ్మా ఇచ్చిన స్ఫూర్తితో, హిడ్మా ఇచ్చిన ధైర్యంతో, హిడ్మా ఇచ్చిన నమ్మకంతో వాళ్ళంతా నిజంగా గన్నులు పట్టుకొని ప్రజల కోసం తిరుగుతున్నారు. వాళ్ళంతా చాలా చీప్గా చూస్తారు కొంతమంది మావోయిస్టుల్ని. నిజంగా బాధేస్తుంది కొన్ని విషయాల్లో. చచ్చిపోయాడులే, లొంగిపోయారులే అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మావోయిస్టులు అంటే సరే కొంతమంది కల్పిట్స్ ఉంటారు, బ్లాక్ షీప్స్ ఉంటారు, వాళ్ళంతా పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ హిడ్మా చనిపోయినప్పుడు ఏమన్నారు, లేదు దేవ్జీ బర్సానే హిడ్మా ఉన్న ప్లేస్ అని చెప్పాడు, పలానా విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు కాబట్టి అక్కడ నుంచి ఆయన తీసుకెళ్ళాలని చెప్పి ఏదైతే ఈ బ్లాక్ షీప్లు కల్ప్రిట్గా ఉండే మావోయిస్టులు చెప్పడంతోనే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా 400 కిలోమీటర్లు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో లోపల తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. సో దాని తర్వాత కట్ చేస్తే ఏంటి, మావోయిస్ట్ కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది, దేవ్జీ బర్సాకి, రాజిరెడ్డికి హిడ్మా మరణానికి సంబంధమే లేదని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు కేంద్ర మావోయిస్ట్ కమిటీ ఎవరైతే ఫేక్ మావోయిస్టులు ఉన్నారో, డబ్బుల కోసం ఎవరు లొంగుతున్నారో, ప్రలోభాలకి లొంగే వాళ్ళని, బేసిక్గా మావోయిస్టులు ప్రలోభాలకు లొంగరు, వాళ్ళు మందు తాగరు. ఒకవేళ మందు తాగేవాళ్ళు ఎవరన్నా ఆదివాసీ గిరిజనుల దగ్గర ఉండే మేబీ ఏమంటారు సారా ఇది తాగుతారేమో మేబీ, అంతే. అది చాలా రేర్ కేసెస్, ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది. వాళ్ళు వచ్చిన ఒకటే ఎయిమ్తో, వాళ్ళ మైండ్లో అంబిషన్ ఇన్ మైండ్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ప్రజల హక్కులు, వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనేది మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు వాళ్ళకి. పాపం గన్ను పట్టుకున్నప్పుడు సిద్ధపడిపోతారు వాళ్ళు. మేము చనిపోవడానికైనా రెడీ, మేము ప్రజల కోసం మా ప్రాణాలు విడిచిపెట్టడానికైనా మేము రెడీ అని చెప్పి గన్ను పట్టుకుంటారు వాళ్ళు. గన్ను పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సీలు, బీఈడీలు, డిగ్రీలు, బీకామ్ కంప్యూటర్స్లు. అప్పట్లో బీకామ్ కంప్యూటర్స్ మామూలు విషయం కాదు. ఒక 10 ఏళ్ల క్రితం బీకామ్ కంప్యూటర్స్ అంటే మామూలు విషయం కాదు. సరే 10 ఏళ్ల క్రితం బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హిడ్మా మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ మావోయిస్టు సేఫ్ కాదన్న భావన నిజంగా సామాన్యుల్లో ఆల్రెడీ అర్థమైపోయింది. అండ్ మావోయిస్టులు అయితే కనీసం
మేము రేపొద్దున బతుకుంటామా, లొంగిపోతే పోద్ది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. వణికిపోతున్నారు మావోయిస్టులు, దండకారణ్యులు. ఒకప్పుడు అడవిని పోలీసు వాళ్ళు వణికించిన మావోయిస్టులు ఇప్పుడు వాళ్ళు వణికిపోతున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు ప్రజలకు సేవ చేశారు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఉంటారు? సపోర్ట్ అంటే మావోయిస్టుల సపోర్ట్ అంటే ఒక్క మాట గుర్తొచ్చింది నాకు. దేవి జంధ్యాల, దేవి గారు ఆమె పేరు. సో ఆవిడ ఇంతకుముందు మావోయిస్టులకి కొంచెం మానవతావాదిగా ఉండేవారు ఆవిడ. సో కొంచెం పెద్ద ఆవిడే. హిడ్మా మరణం గురించి ఏపీ హైకోర్టులో ఒక వ్యాజ్యం వేసింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆవిడ వేసింది. ఏమని అడిగింది తెలుసా? అసలు హిడ్మాని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి? హిడ్మాని డైరెక్ట్గా పట్టుకున్నారు కదా, వాళ్ళ ఆవిడని హిడ్మాని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి? వాళ్ళ పిల్లలు ఏమైపోతారు? వాళ్ళ అమ్మ ఏమైపోద్ది? వాళ్ళ అమ్మ దాదాపుగా 65 ఏళ్ళలో ఉన్న వ్యక్తి, వాళ్ళ అమ్మ ఏమైపోద్ది అని చెప్పి వీళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి. కరెక్ట్గా ఈవిడ రేస్ చేసిన పాయింట్ ఏపీ హైకోర్టులో. ఎక్కడో ఎన్హెచ్ఆర్సీకో ఎక్కడికో వెళ్ళి అడగరా, విజయవాడ వెళ్ళి డైరెక్ట్గా అమరావతికి వెళ్ళి వెలగపూడిలోని ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆవిడ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దాని గురించి మెజిస్ట్రేట్ విచారణ కొనసాగుతుంది. ఎక్కడైతే రంపచోడవరంలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అదే ప్లేస్లో అక్కడ మెజిస్ట్రేట్ విచారణ జరుగుతుంది. ఏ టైంకి ఆయన తీసుకొచ్చారు, ఏ టైంకి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు, ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు బిట్వీన్ ఇటు డిఆర్జీ ఆక్టోపస్ భద్రతా బలగాలకి అండ్ అవతల పక్క ఉన్న హిడ్మాకి ఏమన్నా కాన్వర్సేషన్ జరిగిందా, లైక్ లొంగిపోమని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి కాన్వర్సేషన్ ఏమన్నా జరిగిందా అని చెప్పి ఆవిడ కంప్లీట్ నాకు ఒక విచారణ కావాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి, చాలా పారదర్శకంగా ఉండాలి, ఎలాంటి ఒత్తిళ్ళు ఎలాంటి కుట్రలు ఉండకూడదు. సో దీనిపైన సిబిఐ విచారణ ఏంటి అని చెప్పి అడిగింది. అసలు మావోయిస్టు చనిపోయిన దాని మీద ఒక సిబిఐ విచారణ, ఒక హైకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానాలకు వెళ్ళి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆవిడని కూడా నక్సలైట్గా చూస్తారు, మావోయిస్టులు చూస్తారు. అవన్నీ కేర్ చేయలేదు ఆవిడ. నిజంగా చాలామందికి ఆవిడ ఆదర్శం. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ హిడ్మా మరణం తర్వాత. సో లొంగిపోతున్న మావోయిస్టులు మరి సేఫా కాదా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.